నగరంలో ముంపు సమస్య నివారణకు కూటమి ప్రభుత్వం వచ్చాక అవసరమైన పనులు శాశ్వత ప్రాతిపదికన చేపడుతోందని అందులో భాగంగా చోడీశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 50వ డివిజన్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కొత్త డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కలవట్టు కట్టినప్పటికీ మేజర్ డ్రైన్ లేకపోవడం వలన మురుగునీటి ప్రవాహం ఎక్కడికక్కడ ఆగిపోయేదని, దీనికి తోడు పైనుంచి వచ్చే నీటితో ఈ ప్రాంతం ముంపుగా మారిపోయిందని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1,62,00,000 రూపాయలు వెచ్చించి మేజర్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసుకోగలిగామని చెప్పారు. చౌడేశ్వర్ నగర్ నుంచి గ్లో గార్డెన్ వెనుక కలవట్టు మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆర్డీఓ ఆఫీస్ వరకు ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ మేజర్ డ్రైన్ పూర్తి చేయడం వలన ముంపు తగ్గిందని తెలిపారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకీరామయ్య, మరుకుర్తి రవి యాదవ్, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చోడేశ్వర్ నగర్ దగ్గర ఒక మేజర్ కల్వర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కల్వర్ట్కి జాయినింగ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి చాలా చిన్నగా ఉండడం వల్ల అంత ఫ్లో ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోలేకపోతా ఉన్నప్పుడు మనం అనేక సందర్భాల్లో చెప్పాం, మేజర్ డ్రైన్ ఒకటి కట్టాలి, కట్టకపోతే పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ముంపు ప్రాంతం కింద తయారైపోతా ఉందని అనేక సందర్భాలు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేవు. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు 1,62,00,000తో చోడేశ్వర్ నగర్ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, గ్లో గార్డెన్ వెనకమ్మట, గ్లో గార్డెన్ దగ్గర కల్వర్ట్లో జాయిన్ అయ్యి ఆ కల్వర్ట్ నుంచి ఆర్టీఓ ఆఫీసర్ మీదుగా ఒక మేజర్ డ్రైన్ని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ 1,62,00,000 పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక డ్రైన్ ఉంది, ఆ డ్రైన్ మీద ఇంకా బల్లలు వేయాలి. అది ఏదైతే చాలా మేజర్ స్టామ్ వాటర్ డ్రైన్, అది సుమారు 25 లక్షలు. ఆ స్లాబ్స్ వేయాలి. టెండర్ ఓపెన్ అయ్యింది, ఆ టెండర్ పిలవాలి, టెండర్ స్టేజ్లో ఉంది. ఆ స్లాబ్స్ కూడా వేసేస్తే రోడ్ లెవెల్కి అక్కడ ఏదైతే వర్క్ మొత్తం పూర్తిగా సుమారు 1,87,00,000 పనులు పూర్తి చేసుకున్న వాళ్ళు అయి ఉంటాం.